నమస్తే. నా ప్రభాత కమలంకు ఈ స్వాగతం. వారం వదిన మరదళ్ళు వచ్చేశారు ఒక కొత్త కాన్సెప్ట్తో. ఎప్పుడు ఏదో ఒక కబుర్లతో వచ్చే వదిన మరదళ్ళు ఈసారి వదిన తెలివితేటలన్నీ రంగరించి వంటల రెసిపీస్తో వచ్చింది. కొన్ని కొత్త ఆసక్తికరమైన వెరైటీ రెసిపీలు విని మీరు ట్రై చేయొచ్చు అంటోంది వదిన. మరి ఆ రెసిపీస్ ఏంటో చూద్దాం. మరదలి కామెంట్స్ ఏంటో విందాం. మూడు రోజుల నుంచి వదిన దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటబ్బా? సరే, నేనే ఫోన్ చేసి కనుక్కుంటే సరి. ఓ, ఏదో మెసేజ్ పెట్టిందే. ఆ, బిజీగా ఉందిట. సాయంత్రం కాల్ చేస్తుందిట. ఏమి రాచకార్యాలు చేస్తుందో ఎదురు చూడక తప్పదు మరి. ఏడైంది, హలో ఇంకా చేయలేదేంటి చెప్పమా? ఓ, వచ్చేసిందా ఫోన్? ఓకే. హలో హలో. హలో ఏం చేసావు నా సంగతులు? అన్నిసార్లు ఫోన్ చేసావు. నువ్వే చెప్పాలి వదినా. అంత బిజీగా ఈ 3 రోజుల నుంచి ఏం చేస్తున్నావో? ఆహా, ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. టార్గెట్ రీచ్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఇడ్లీలు వేసుకుంటూ చపాతీలు ఒత్తుకుంటూ రోజులు గడిపేవాళ్ళం. పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళలాగా ప్రాజెక్టు, వర్క్, టార్గెట్టు అంటావేంటి? ఎక్కడైనా జాబ్లో చేరావా ఏంటి? హా, మీ వదిన్ని ఎంత తక్కువగా అంచనా వేసావు. ఎవరికైనా జాబ్ ఇస్తాను కానీ ఒకళ్ళ కింద జాబ్ చేసేదాన్ని కాదని నీకు తెలీదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే నా దగ్గరికి రావాల్సిందే. అబ్బో, గొప్పే కానీ అసలు సంగతి చెప్పు వదినా, నాన్సక. అయితే విను, మీ వదిన చేసిన గొప్ప పని. నీకు మా వదిన కూడా విద్య తెలుసు కదా. ఆ, తనకి 2 పిల్లలు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళకి. ఓకే. వాళ్ళు అప్పటి చాలా మంది పిల్లల్లాగే ఉమ్, మాకు పప్పు అన్నాలు ఇడ్లీలు వద్దు, ఉమ్, పిజ్జా బర్గర్లు కావాలి అని పీచీలు పెడుతున్నారు. ఓ, ఎప్పుడైనా ఒకసారి అవి తింటే పర్వాలేదు కానీ రోజు అవి తింటే పిల్లలకి మంచిది కాదు కదా అని విద్య గొడవ. చక్కగా ఇడ్లీ లాంటి హెల్తీ ఫుడ్ పిల్లలు ఎలా చేయడం ఎలాగా అని నన్ను అడిగింది. దానికి నేను అన్నాను, దాందే ఉంది, ఆ ఇడ్లీ పిండితోనే వాళ్ళు అడిగింది చేసేయి అన్నాను. ఇడ్లీ పిండితో అవన్నీ ఎలా చేస్తారని దివ్య ఆశ్చర్యపోయింది. నేను చెప్తాను చేసేయన్నాను. వెంటనే మరే బాగున్నావు. చెప్పు చెప్పు. వెంటనే ఆగండి అలా అనగానే దివ్య, మీరు చెప్పినవన్నీ వీడియో తీసుకుంటాను, నాతో పాటు మా ఫ్రెండ్స్ చాలా మందికి సమస్య ఉంది, వాళ్ళందరికీ మీరు చెప్పిన రెసిపీ చూపిస్తాను అంటూ అవన్నీ నేను చెప్తుంటే చేస్తుంటే వీడియోలు తీసింది. వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ లో తన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఈ 3 రోజులు అదన్నమాట నా టార్గెట్. ఏమిటి, నువ్వు వీడియోలు చేసావా? అది కూడా ఇడ్లీ పిండితో పిజ్జాలు బర్గర్లునా? ఈ వదినంటే ఏమనుకున్నావు మరి? మీకు అందరికి ఎవరైనా ఏదైనా చెప్తే గొడ్లెల్లా వెనకాల పడి వాళ్ళు చెప్పినట్టు చేసేయడం తప్ప ఇంకేమీ తెలియదు. కాస్త స్వంత కూడా ఉపయోగిస్తే బోల్డ్ విధానాలు తెలుస్తాయి. అబ్బో, అదెలా? సరే, అయితే శ్రద్ధగా విను. మనం రోజు తాగే కాఫీ సంగతి తీసుకో. ఎన్ని రకాలు ఉన్నాయి? ప్యూర్ కాఫీ, చిక్కరింగ్ కాఫీ, కోల్డ్ కాఫీ, ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ కదా. సరే, కాఫీ సంగతి వదిలే. మనందరం ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహార అసలు వంటకం. కానీ దాన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు
నిమ్మకాయ పులిహారని, దెబ్బకాయ పులిహారని చేయటం లేదు. అవును. అలాగే ఒకే అన్నంతో కావలసినవి కలిపేసుకుని ఫ్రైడ్ రైస్, జీరా రైస్, మిర్చి రైస్, గోంగూర రైస్, ఆవకాయ రైస్, టమోటా రైస్ అని ఎన్ని చేయటం లేదు. అవుననుకో. అలాగే ఇదేను వాటన్నింటికి అసలు రైస్ ఉండడం ఎంత ముఖ్యమో నేను చెప్పిన వాటికి కూడా ఇడ్లీ పిండి మెయిన్ ఇంగ్రీడియంట్. మిగిలిన పద్ధతి అంతా మామూలే. ఇడ్లీ పిండితో పిజ్జా బర్గర్లు ఎలా వదినా మరీ చెప్తావు? ఆ ఏ వడలు చేసి దానిని బళ్ళో పెట్టి వడాపావ్ అని ఊపిరి తీయడం బిజినెస్ చేస్తున్నారే అలాగే. ఏమో బాబు, నువ్వు చెప్పింది ఏమీ అర్థం కావటం లేదు. వర్ణ పిల్లలకి పేర్లు రంగు ముఖ్యం. ఇడ్లీని అవుననుకో. ముక్కలుగా కోసి ఇడ్లీని ముక్కలుగా కోసేసి మూకుట్లో, ఓహో ఈ రోజుల్లో మూకుడు అనకూడదు కదా, అవును కదా. దానిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి వేయించి పైన చిల్లీ సాస్ పోసి చాట్ మసాలా జల్లితే పిల్లలు పరిగెడుతూ వచ్చి తినేస్తారు. అదే ఇడ్లీ ముక్కలకి ఇంత సాస్ పట్టించి మసాలా దట్టించి గ్రిల్ చేస్తే ఆ రుచికి ఎగిరి కనిపిస్తారు. అలాగే ఉహుం. ఉప్మాకి కాదేది అనర్హం అన్నట్టు ఓ. ఇడ్లీని ముక్కలుగా కోసి ఓకే. పాలని ఉల్లిపాయలు టొమాటో ముక్కలు పడేసి వేయించి ఓకే. రవ్వ బదులు ఈ ఇడ్లీ ముక్కలు వేసి కలిగి పెట్టేస్తే బ్రెడ్ ఉప్మా లాగా ఇడ్లీ ఉప్మా రెడీ. ఓ. ఉమ్. అంతేకాదు ఇడ్లీతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీని ముక్కలుగా చేసి బజ్జీలతో ఉమ్. కలుపుకున్నట్టే శనగపిండిలో ముంచి నూనెలో వేస్తే వేడి వేడి ఇడ్లీ బజ్జీ ఊరుకుంటూ తినేస్తారు. బాబోయ్ వదినా, ఇంకా ఆ పాపు, నాకు బుర్ర తిరిగిపోతోంది. అసలు ఇడ్లీ హెల్తీ ఫుడ్ అని కదా పిల్లలకు పెడదామనుకుందా విద్య. మరి ఆ ఇడ్లీనే ముక్కలు చేసేసి వేయించి నానా రకాల మసాలాలు వేస్తే అది హెల్తీ ఫుడ్ ఎందుకు అవుతుంది? మనం అనుకుంటే అదే అవుతుంది. అందులో ఇడ్లీ పిండి ఉందిగా. ఇలాంటి ప్రయోగాలు చాలా మంది చేస్తున్నారు. ఆఖరికి ఇడ్లీ పిండితో రసగుల్లా ఇడ్లీ లాంటి స్వీట్ కూడా చేసి వీడియో పెట్టారు ఒకళ్ళు. అది ఎలా చేశారో తెలుసా? రస గుల్లా ఇడ్లీయా? బాపురే. ఆ, చాలా సింపుల్. నువ్వు స్వీట్ షాప్ నుంచి రసగుల్లాలు తెచ్చుకుని ఒక పెద్ద కప్పులో సగం దాకా ఇడ్లీ పిండి వేసి అందులో ఒక రసగుల్లాని కుక్ చేసి పైన ఒక ఇడ్లీ పిండి పోసి ఇడ్లీ కుక్కర్లో ఉడికించడమే. ఆ వీడియో చూస్తుంటే ఎంత బాగుందో. ఎంచక్క ఇడ్లీ మధ్యకి ముక్క విరవగానే తీయటి రసగుల్లా కనిపిస్తే పిల్లలు ఎంత సంబరపడిపోతారు. ఓ. కానీ అదేంటో వాడెవడో దాని రుచి తెలియక ఆ వీడియో చూసి పిచ్చెక్కినట్టు తన మొబైల్ ఫోన్ ఫుట్పాత్ కేసి కొట్టేసుకున్నాడు పాపం. ఓసారి తిని చూడొచ్చు కదా. ఇంకా ఇడ్లీ పిండితో ఎన్ని రకాల స్వీట్స్ చేసుకోవచ్చో తెలుసా? అగాగు వదినా, ఇప్పుడు నువ్వు చెప్పిన రెసిపీకి వాడెవడో కాదు, నేనే నా ఫోన్ టీపాయ్ కేసి కొట్టేస్తానేమోనని భయం వేస్తోంది. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కానీ మళ్ళీ చేస్తాను. హ, ఈ మాత్రానికి అడిగిపోయింది పిచ్చిడి. వీళ్ళు ఇంతే, అప్డేట్ అవ్వమంటే అవ్వడం. అసలు ఇడ్లీలతో ఎన్ని రకాల రెసిపీలు ఉన్నాయి. ఓ పుస్తకం దాటిపడేయాల్సిందే. అప్పుడు వీళ్ళే మాకు కావాలంటే మాకు కావాలని ఆ పుస్తకం కోసం క్యూలు కడతారు.